వ్యూయర్స్, వెల్కమ్ టు యూటీవీ. దిస్ ఇస్ సోనిక. సో ఒకప్పుడు హార్ట్ అటాక్ అనగానే 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న పెద్దతో సంబంధం లేదు, అక్కడే కుప్ప కూలిపోతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని కంట్రోల్ చేయొచ్చా? సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ రవికాంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది కార్డియాక్ అరెస్ట్ కి హార్ట్ అటాక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? రెండు ఒకటి కాదా? అసలు కాదండి. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవటం, ఓకే. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు. గుండెపోటు. అంటే గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. కార్డియాక్ అరెస్ట్ గుండెపోటు రాకుండా కూడా వస్తుంది. ఓకే. సో మీకు అర్థమైంది. అంటే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఛాతి నొప్పి వచ్చిన ప్రతి వాడికి గుండె నొప్పి అవ్వక్కర్లే. సేమ్ ఛాతి నొప్పి రాకుండా గుండె ప్రాబ్లం ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ అంటే అది సిమిలర్ అన్నమాట. అంటే కార్డియాక్ అరెస్ట్ అనేది మనిషి చనిపోయే విధానం. అది అంటే లాస్ట్ కి మెజారిటీ అంటే 80% ఆఫ్ డెత్స్ గుండె ఆగిపోయి అవుతాయి. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అది గుండె జబ్బు ఉండక్కర్లేదు దానికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అంటే చనిపోయే విధానం అది. ఓకే ఓకే. చనిపోయే విధానం, సిమ్టమ్స్ కావాలి. ఎందుకంటే అది చనిపోయే తుది ఏమనాలి, చివరి పరిస్థితి. సో అది చనిపోయే విధానంలో బ్రెయిన్ డెత్ అయి చనిపోవటం ఒకటి. అంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది, అన్ని అవయవాలు పనిచేస్తుంటే బ్రెయిన్ దెబ్బతినిపోయి పనికి రాకుండా పోతుంది. సో అప్పుడు దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. అలా తక్కువ మంది అవుతారు. మెజారిటీ పీపుల్ గుండె కానీ ఊపిరి కానీ ఆగిపోయి, ఊపిరి ఆగిపోయాక గుండెన్న ఆగుద్ది, గుండె ఆగిపోయాక ఊపిరన్న ఆగుద్ది. అందుకే కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అంటారు. సో ఇది చనిపోయే విధానం, అంటే మోడ్ ఆఫ్ డయింగ్. దీన్ని అందుకే డయాగ్నోసిస్లో చెప్పకూడదు. అంటే మనిషికి ఏమైందంటే కార్డియాక్ అరెస్ట్ అనకూడదు. మనిషికి ఏమైందంటే న్యూమోనియా వచ్చింది, గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే లివర్ ఫెయిల్యూర్ అయింది, లివర్ సిరోసిస్ వచ్చింది. అలా లక్షణ అంటే జబ్బు వేరు, చనిపోయే విధానం వేరు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది చనిపోయే పరిస్థితి. అంటే ఏ విధంగా పోయాడు అంటే గుండె ఆగిపోయింది కానీ గుండె జబ్బు అవ్వక్కర్లేదు అది. వేరాజ్ గుండెపోటు అనేది హార్ట్ అటాక్. సో గుండెపోటు వచ్చిన వాళ్ళు మీకు 100లో డాక్టర్ దగ్గరికి రీచ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. డాక్టర్ దగ్గరికి రీచ్ అయిన వాళ్ళు 100 మంది మన దగ్గరికి వస్తే డాక్టర్ని దానికి ప్రతిస్పందించి వెంటనే దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టి చేస్తే 100లో 90 నుంచి 98 మంది అన్కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్లో బతుకుతారు. కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్లో మళ్ళీ అది వేరీ అవుతుంది. ఈ వచ్చిన 100 మందికి కాంప్లికేటెడ్ హార్ట్ అటాక్ అనుకుంటే 50 మంది మాత్రమే దక్కుతారు. ఈ కాంప్లికేటెడ్లో తీవ్రత గురించి చెప్తున్నాను, చాలా తీవ్రత అయితే. అంటే డాక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యాక కూడా. సో అందరు మనకు దక్కరు. సో ఎప్పుడు కూడా జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఇప్పుడు గుండె పోటు, హార్ట్ అటాక్ ఇందాక చెప్పింది. ఇంకోటి మీరు అన్నది కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ గురించి చెప్పాలి అంటే కార్డియాక్ అరెస్ట్ అనేది నేను అన్నట్టు గుండె ఆగిపోయింది అన్నాను కదా, దీంట్లో 3 రకాలుగా జరుగుతుంది సైంటిఫిక్గా, సైన్స్ ప్రకారంగా. అంటే మనిషి వేరే లేమ్యాన్కి చూసినప్పుడు అన్నీ ఒకటే. ఈ 3 కూడా ఒకటి కిందే కనిపిస్తాయి. ఎలా? మనిషి స్పృహలో లేకపోవటం, ఎంత కదిపినా కదపకపోవటం, అంటే కదలకపోవటం, అంటే స్పందన లేకపోవటం, స్పందించకపోవటం, పూర్తిగా నువ్వు అంతా చేస్తే ఇక మనిషి లేనట్టుగా అవ్వటం. అంటే నువ్వు స్టెథోస్కోప్ పెట్టి చూస్తే హార్ట్ బీట్ లేదు, నాడి చూస్తే పల్స్ లేదు, పల్స్ చేతిలోనే కాకుండా మెడలో పల్స్ కానీ ఎక్కడా లేదు, గుండె సౌండ్స్ లేవు, మనిషి చనిపోయాడు. అంటే చనిపోయినట్టే. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సిపిఆర్. కార్డియాక్ అరెస్ట్కి ఇమీడియట్ స్పందన, పక్కన ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రతిస్పందన ఈ సిపిఆర్. ఇంకొకటి AED అని ఒకటి వచ్చింది కదా, ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్. వచ్చింది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎప్పటి నుంచో, నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి ఉంది. నేను ఇప్పుడు 25 ఏళ్ళ పోస్ట్ MBBS 30 ఏళ్ళు అయింది. సో 30 ఏళ్ళ ముందు నేను చదువుకున్నప్పుడు 35 ఏళ్ళ ముందు నుంచే ఉంది, అంతకంటే ముందు నుంచి ఉంది. సో AED అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, షాక్ ఇచ్చే మిషన్. సో మీరు అన్నట్టుగా దానికే రావాలి అంటే ఫస్ట్ నేను చెప్పిన విధంగా కార్డియాక్ అరెస్ట్ అనేది లేమెన్కి, బయట ఉండేవాడికి మనిషి స్పందన లేకుండా ఉండటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో నేను చెప్పిన 3 విధానాలు ఉన్నాయి కదా, దీంట్లో ఒక విధానానికి AED వాడతాం. దాన్ని VT/VF అంటారు. అంటే వెంట్రికులర్ టకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. అంటే గుండె వణుకుతుంది, కొట్టుకోదు. కరెక్ట్ చెప్పాలంటే ఇట్లా కొట్టుకోకుండా వణుకుతుంది. అంటే
కరెక్ట్గా చెప్పాలంటే టేబుల్ అంటే ఎవరైనా కట్ చేసి గుండె ఆ టైంలో చూస్తే గుండె ఇట్లా ఇట్లా వణుకుతుంటుంది. ఓకే. అందుకే నాడి ఉండదు, ఇది ఉండదు. ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాలు అయితే గుండె వెనక్కి వచ్చినా మనిషి బతకడు. సో అప్పుడు సిపిఆర్ చేస్తావు. ఇది బయట ఏమీ లేని చోట, అవైలబుల్ ఉన్న చోట నువ్వు షాక్ ఇవ్వాలి. ఈ విఎఫ్ వెంట్రిక్యులర్ టెకికార్డియా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అనేది తాళం తప్పి వేగంగా ఇన్ఎఫెక్టివ్, తెలుగులో ఏమనాలి, ఇన్ఎఫెక్టివ్ అంటే దాని నుంచి ఏమీ ఒరగదు. సో ఆ విధమైన చలనాన్ని వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ టెకికార్డియా అంటారు. సో ఈ పరిస్థితిలో ఎక్విప్మెంట్ ఉన్న చోట షాక్ ఇస్తాం, ఎక్విప్మెంట్ లేని చోట సిపిఆర్, దేనికైనా సిపిఆర్. సో ఇది ఒక రకం, ఇందాక 3 చెప్పాను కదా. రెండో రకం ఏమిటంటే పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటారు. పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే గుండె చూస్తే స్టాండ్ స్టిల్, నిలిచిపోయి ఉంటుంది. ఈసీజీలో మాత్రం వేవ్స్ ఉంటాయి. వేవ్స్ అంటే మీరు అనుకునే వేవ్స్ కాదు, డాక్టర్ అనుకునే వేవ్స్. అంటే ఇప్పుడు మీరు సొంతంగా ఇందులో వేవ్ కనిపిస్తుంది అనుకోండి, డాక్టర్ ఎక్స్పర్ట్ చూసి ఈసీజీ వస్తూ ఉంటుంది కానీ గుండె చలనం ఉండదు. దీన్ని పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటారు. దీంట్లో కారణాన్ని వెతికి వెంటనే ఇమీడియట్గా, అంటే కొంతమందికి రకరకాల కారణాలు ఉంటాయి, పెరికార్డియల్ ట్యాంపరైడ్ అని, సివియర్ ఎసిడోసిస్ అని కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలని వెతికి వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. లేమెన్గా ఏంటి, ఇవన్నీ తెలుసుకోలేవు, దీనికి కూడా సిపిఆర్ లేమెన్ చేయాల్సిన పని. ఏమి తెలియని వాడు ఇదేంటి అని తెలియనప్పుడు సిపిఆర్ చేయాల్సిందే, చెస్ట్ కంప్రెషన్స్. మూడవది ఏంటంటే గుండె ఆగిపోయి ఫ్లాట్ లైన్ రావడం, దీన్ని ఎసిస్టోల్ అంటారు. దీంట్లో షాక్ పని చేయదు, నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే సిపిఆర్. ఇక్కడ సిపిఆర్ చేయాలి. ఎక్స్పర్ట్ ఉంటే వైర్ గుండెల్లోకి వేసి బయట నుంచి బ్యాటరీతో కొట్టే ప్రయత్నం చేస్తాడు, దాన్ని పేస్ మేకర్ అంటారు, టెంపరీ పేస్ మేకర్ అని. సో ఇది దీన్ని మనం ప్రతిస్పందించే విధానం. దీనికి ఆల్వేస్ రిజల్ట్ ఉండదు, కారణాన్ని బట్టి ఉంటుంది. అంటే 80 ఏళ్ళు అతను అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి, చివరిగా ఇది ఆగిపోయింది, వీళ్ళల్లో వెనక్కి రారు. సో పరిస్థితి బట్టి ఉంటుంది, నువ్వు ఎన్ని చేసినా కూడా. అంటే వీటన్నిటికి పరిష్కారం కాదు, ఇది ప్రయత్నం, ఇది ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కారణాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఆయన ఈ విఎఫ్ కానీ, వెంట్రిక్యులర్ టెకికార్డియా ఫిబ్రిలేషన్ కానీ, ఎసిస్టోల్ కానీ, పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీకి ఆ రీచ్ అయిన కారణం ఏమిటి అనే దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సింది నేను చెప్పినట్టుగా ఎక్విప్మెంట్ లేని చోట, ఎక్స్పర్టీస్ లేని చోట సిపిఆర్, లేదా సిపిఆర్ కాకుండా ఒక చోట షాక్ ఇస్తావు, ఒక చోట కారణాన్ని ఎతికి దానికి ట్రీట్ చేస్తావు, ఇంకో చోట పేస్ మేకర్ పెడతావు. సో ఇది ఎక్స్పర్ట్స్ చేసే పని. సో ఇవన్నీ చేశాక కూడా పేషెంట్ మనకు దక్కకపోవచ్చు, ఎందుకు, కారణాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాను. రివర్సబుల్ కాజ్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు రివర్సబుల్ కాజ్ అంటే అప్పటికప్పుడు జరిగి మనం సపోర్ట్ చేస్తే వెనక్కి వచ్చేసే పరిస్థితులు ఉంటాయి, వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది వెంటనే. సో ఇదంతా మనం మాట్లాడుకునేది కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ కాదు. అది సార్, ఇది ఫస్ట్ ఎయిడ్ లో కొన్ని మెడికేషన్స్ క్యారీ చేయాలి, ఎవరైనా కొలాప్స్ అయిపోతే వాళ్ళకి వెంటనే ఇస్తే బతికే ఛాన్స్ ఉంటుంది అంటారు. అది కాదండి, అది చాలా తప్పండి. మన సొంతంగా ఏ మందు వేసుకోకూడదు, వేయకూడదు. ఏ మందు అలా కాపాడేది ఏం లేదు, అది చాలా అపోహ. జేబులో పెట్టుకొని తిరగటం ప్రపంచంలో ఎవరు చేయరు. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, జేబులో పెట్టుకోవడం అనే మాటే లేదు మందులు. నువ్వు డాక్టర్ని సంప్రదించాలి. సో ఎమర్జెన్సీలో ఏం చేయాలి, సంప్రదించడం అంటారు దాన్ని. 108 అంబులెన్స్కి పిలవాలి, వాళ్ళు ఈఎంఆర్ టెక్నీషియన్ వస్తాడు, చూస్తాడు, ఏం చేయాలో చేస్తాడు. మీరేం చేయలేరు. ఒక మందు మనిషిని బతికించేయటం అనేది ఉండదు, ఓరల్గా తీసుకునే మందు ఏది కూడా. ఒకవేళ బతికితే ఆ మందు వల్ల కాదు, తనంతట తనే బయటకు వచ్చాడని అర్థం. అంతేగాని మందులు క్యారీ చేయటం, జేబులో పెట్టుకోవటం, టాబ్లెట్లు ఇమీడియట్గా వేయటం, ఎందుకంటే తప్పు డయాగ్నోస్ అయితే మీరు అప్పుడప్పుడు హాని చేస్తారు. ఏ విధంగా హాని అంటే మనిషి చనిపోతాడని కాదు, కొన్నిటికి అడ్డొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గుండెపోటు అనుకొని ఆస్పిరిన్ తీసుకున్నారు, క్లోప్రోగ్రిల్లో లేకపోతే టికాగ్రిలారో తీసుకున్నారు, మీకు అది గుండెపోటు అని మీరు అనుకున్నారు. డాక్టర్ దగ్గరికి పోయాక అది గాల్ బ్లాడర్ పర్ఫరేషనో, ప్యాంక్రియాటైటిసో, ఇంకేదో జబ్బు అయింది అనుకోండి, ఆపరేట్ చేయాలనుకోండి, అది అడ్డొస్తాయి. అది కరెక్ట్ కాదు కదా. సో అది మీ సొంతంగా మీరు చేయకూడదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే షౌట్ ఫర్ హెల్ప్ అంటారు. ఏదన్నా జరిగినప్పుడు మీరు ఉండలేరు, ఇంకా పోతున్నానేమో, నా పరిస్థితి అయిపోయింది అన్నప్పుడు షౌట్ ఫర్ హెల్ప్ తీసుకోండి. పక్కన ఎవరు పిలవండి, పిలిచి అంబులెన్స్ని అడగటం, అంబులెన్స్ని ఇమీడియట్గా పిలవటం కానీ, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వీళ్ళని తీసుకెళ్ళటం కానీ చేయాల్సిన పరిస్థితి. అండ్ స్పందించకపోతే సిపిఆర్ చేయటం, ఇంతకు మించి ఏ ఎక్స్ట్రా థింగ్ చేయకూడదు. తెలియనప్పుడు ఏది చేయకపోవటం మంచిది. అంటే నాకు తెలియకుండా సిపిఆర్ చేయటం అనేది, ఇప్పుడు ఈ సిపిఆర్ మీద కూడా అపోహలు ఉంటాయి.
Hmm. మొన్న ఒక చోట మాత్రం చాలా చక్కగా చూపించారు, కామెడీకి చూపించినా కూడా. Hmm. మీరు అంటే ఈ సందర్భంలో నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ, సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఒక సందర్భం ఉంటుంది. Hmm. సిపిఆర్ అంటే నీ తలకాయ రాది, వెంటనే చేసేది సిపిఆర్ నీకు ఇష్టం ఉన్నప్పుడు కాదంటాడు. అది కరెక్ట్, చాలా చక్కని డైలాగ్ అది. Hmm. ఎందుకంటే ఒక సినిమాలో అలా చూపించారు, సిపిఆర్ని మెల్లగా తర్వాత తీసుకెళ్లి పాపకి చేస్తారు. Hmm. అలా ఎవరు బతకరు. Hmm. సిపిఆర్ అంటే ఇమీడియట్ గా చేయాలి. Hmm. గుండె అయిపోయిన ఇమీడియట్ గా చేస్తే కూడా అందరు వెనక్కి రారు. జస్ట్ ఒక So- ఛాన్స్ అంతే. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎ ఛాన్స్ అండ్ సమ్ టైమ్స్ రివర్సబుల్ కాజ్. ఏదైనా కారణం వెనక్కి వచ్చే కారణం ఉంటే మీరు హెల్ప్ చేస్తున్నారు. సో సిపిఆర్ అనేది ఎప్పుడు చేయాలని అడగటం ఏం లేదు, స్పందించకపోతే చేయాలి, వెంటనే చేయాలి. అంతేగాని నేను కొంచెంసేపు ఆగి స్నానం చేసి వస్తాను లేకపోతే తయారై వచ్చి చేస్తాను అట్లా కాదు. అది ఇమీడియట్ గా చేయాల్సిన ప్రక్రియ సిపిఆర్ అనేది. సో అదే దట్ ఈస్ ఎ ఎమర్జెన్సీ యాక్ట్. ఓకే. దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. ఇంకో కొంతమంది సిపిఆర్ ఎందుకు చేశారు, అది చేయొచ్చు కదా, అట్లా ఉండదు. సిపిఆర్ అనేది ఎమర్జెన్సీ యాక్ట్, అది ఇమీడియట్ గా చేయాల్సిన పరిస్థితి. సో ఒకప్పుడు హార్ట్ అటాక్ అన్నా కార్డియాక్ అరెస్ట్ అన్నా 50 ఏళ్ళు లేదంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు 18 ఇయర్స్ 20, 22 సడన్ గా కొలాప్స్ అయిపోతున్నారు. అసలు ఈ ఏజ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ కార్డియాక్ అరెస్ట్ అనేది? అంటే ఒకటండి, గుండెపోట కార్డియాక్ అరెస్ట్ ఇందాక చెప్పినట్టు సపరేట్ అయ్యి నెంబర్ 1. సో గుండెపోట అనేది యంగ్స్టర్స్ లో చూడటం అనేది ముందు కూడా ఉంది, ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ పాపులేషన్ కంపారిటివ్గా పెరిగింది, పాపులేషన్ కూడా పెరిగింది ఆ సంఖ్య. సో అదొకటి. రెండవది ఏంటంటే ఇదేం అరుదు కాదు, యంగ్స్టర్స్లో కూడా చూడటం అనేది మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో ఇది ఎక్కువ మనకు అందరికీ అర్థమయ్యే విధంగా వచ్చింది. 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి రీసెంట్ కోవిడ్ వల్ల. కోవిడ్లో కోవిడ్ ఫర్ దట్ మ్యాటర్, కోవిడ్ అనే కాదండి, ఎనీ వైరస్ ర్యాంపాంట్గా అగ్రెసివ్గా బిహేవ్ చేసే వైరస్ ఏదైనా కూడా న్యూమోనియా వచ్చి షాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గుండె ఎఫెక్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ కోవిడ్లో ఏమైందంటే రక్తనాళాల్లో సిరలు ధమనుల్లో క్లాట్లు ఏర్పడతాయి, ఆ తత్వం ఉంటుంది. సో అది గుండె రక్తనాళాల్లో అడ్డుపడ్డప్పుడేమో గుండెపోటు, బ్రెయిన్ రక్తనాళాల్లో అడ్డుపడ్డప్పుడేమో పెరాలసిస్, ఊపిరితిత్తుల నాళాల్లో క్లాట్ వెళ్ళి అడ్డుపడితేనేమో పల్మరీ ఎంబాలిజం అని సడన్ డెత్. ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. సో ఇవి ఏజ్కి భిన్నంగా కోవిడ్ వచ్చిన ఎవరికైనా కూడా తీవ్రత, కోవిడ్ అంటే చిన్న కోవిడ్ ఏదో కోవిడ్ వచ్చి తెలిసి తెలియనట్టుగా వచ్చిన వాళ్ళకు, ఇంట్లో ఉండి కొంచెం బాధపడి నొప్పులు వచ్చి ఉన్న వాళ్ళు అట్లా కాదు, తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ హార్ట్ అటాక్లు ఇవి చూడటం జరిగింది. సో ఇదేంటి, ఇది ఒక ఇంకో అపోహ ఏంటంటే ఇది వచ్చాక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాదు, ఇది వచ్చినప్పుడు వచ్చిన ఆ సమయంలో అంటే 6 weeks కన్వాలెసెన్స్ అంటే అది వచ్చిన సమయంలో, తర్వాత దాని నుంచి రికవర్ అయ్యే సమయంలో ఇవి ఎక్కువగా చూడటం జరిగింది. తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇప్పటికైతే చెప్పలేము. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా అంటున్నారు. రెండు ఒకటే కదండి, కోవిడ్ వ్యాక్సిన్ ఒకటే కదా. కోవిడ్ అంటే వైరస్ బతికుంది, కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవిడ్ ని చంపేసన్నా పంపిస్తున్నావు, పెరలైజ్ చేసన్నా అంటే కోవిడ్ ని పనికి రాకుండా చేసన్నా పంపిస్తున్నావు. ఫైనల్ గా అది వైరసే, తక్కువ ఇన్ఫెక్షన్. నీకు కోవిడ్ ఏంటంటే ఇది కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్, అది అన్కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్. కోవిడ్ బతికుండి మన మీదకి దండయాత్ర చేసినప్పుడు దాని ఇష్టం, నేను అది తక్కువగా మన ఇబ్బంది పెట్టాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనేది దాని ఇష్టం. వ్యాక్సిన్ గా చేసినప్పుడు మనకి అనుగుణంగా ఉంటుంది, అది కూడా ఇన్ఫెక్షనే. ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది రానియదు మళ్ళీ ఇన్ఫెక్షన్ ని, అదే ఇమ్యూనిటీ. సో కోవిడ్ కిల్డ్ వ్యాక్సిన్, కోవిడ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటారు. ఇది ఫర్ దట్ మ్యాటర్ పోలియో అయినా చికెన్ పాక్స్ వైరస్ అయినా అన్ని వైరస్లకి ఇదే ప్రిన్సిపల్. కిల్డ్ వ్యాక్సిన్ అంటారు, అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటారు. కిల్డ్ అంటేనేమో దాన్ని చంపేసి దాని పదార్థాలు కొన్ని బాడీలోకి ఇంట్రడ్యూస్ చేయటం. సో ఇంకొక రకం ఏమిటి అంటే వైరస్ ని పనికి రాకుండా చేసి, అంటే పెరలైజ్ చేసినట్టు, అంటే ఎందుకు పనికి రాకుండా చేసి పంపిస్తే ఎంతో కొంత ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీగా పనిచేస్తుంది మనకి. సో దాని లక్షణాలే దీనికి ఉంటాయి, తక్కువ మోతాదులో ఉంటాయి, అంతే కదా. సో దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది, దీంట్లో రిస్క్ ఉంటుంది. కాకపోతే దాంట్లో 100లో 2 ఉంటే దీంట్లో 1000లో 1 ఉంటుంది. చెడు తక్కువగా మంచి ఎక్కువగా జరుగుతుంది వ్యాక్సిన్ తో. వైరస్ తో చెడు ఎక్కువగా మంచి తక్కువగా జరుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్ చాలా మందికి అర్థం కాదు. సో దానివల్ల కోవిడ్ వ్యాక్సిన్ అయినా కోవిడ్ అయినా కూడా సిమిలర్ పిక్చర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది మన టాపిక్ కాదు, బట్ మనం ఈ టాపిక్ లోకి వెళ్ళాము. అయితే దీంట్లో ఏంటి అంటే నేను చెప్పినట్టుగా క్లాట్లు ఏర్పడి గుండెపోట్లు ఏజ్ కి భిన్నంగా ఏ ఏజ్ లో అయినా చూడటం జరిగింది. 3 ఏళ్ల పాపకు వచ్చింది సార్ మొన్న స్కూల్ బ్యాగ్ వేసుకొని. లేదు అది నేను కరెక్ట్, అది ఎంత ఇన్ఫర్మేషన్ మనం తెలియదు. ఎందుకంటే చనిపోయిన ప్రతివాడు, కూలబడిపోయిన ప్రతివాడికి గుండెపోటు వచ్చినట్టు కాదు. కూలబడిపోవడానికి కారణాలు అనేకం. ఫిట్స్ వచ్చి పడిపోవచ్చు, యాబ్సెన్స్ సీజర్స్ అంటారు. యాబ్సెన్స్ సీజర్స్ అంటే ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు, అంటే ఫిట్, అది ఒక రకమైన ఫిట్.
కొంతసేపు అయ్యాక లేస్తారు. అలానే స్టేటస్ ఎపిలెప్టికస్ అని ఉంటుంది, అంటే అలానే ఫిట్స్ వస్తూ వస్తూ లెగరు అసలు, అలానే ఎమర్జెన్సీకి పోతారు. ఓకే. సో అది ఫిట్టా నీకు గుండెపోటు వచ్చి కింద పడ్డ ఎట్లా తెలుస్తుంది? సో చూసి చెప్పకూడదు. ఓకే. దానికి ఏదైనా డాక్యుమెంట్ ఉండాలి, దానికి ఏదైనా ఎక్స్పర్ట్ నిర్ణయించి ఉండాలి. మీలాగా ఇంటర్వ్యూయర్లు కానీ, లేకపోతే నేను చూసి చెప్పడం కానీ, లేకపోతే పక్కనోడు చెప్పడం కానీ చేయకూడదు. మెడిసిన్లో ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, అన్నిటికీ జడ్జ్ చేస్తారు, జడ్జ్ చేయకూడదు. సో 3 ఏళ్ల పిల్లకి హార్ట్ అటాక్ అనేది నేనైతే కష్టం, అంటే నేనే కాదు, ఏ కార్డియాలజిస్ట్ అయినా ఒప్పుకోవడం కష్టం. అరుదైన వ్యాధులు ఉన్నాయి ఆ దాంట్లో, గుండెపోట్లు వచ్చేవి, కవాసకి డిసీజ్ అని ఉంది, ఎక్స్ట్రీమ్లీ రేర్, లక్షలో ఒకరికి చూస్తాం. సో అది పాసిబిలిటీ తక్కువ. అయితే గుండె జబ్బు వల్ల పడిపోవటం అనేది జరగచ్చు. అదేలాగా గుండె పోటు కాదు, అంటే అయోటిక్ స్టెనోసిస్ అని ఉంటుంది, పుట్టుకతోనే ఉంటుంది. పల్మనరీ స్టెనోసిస్ అని ఉంటుంది, ఆర్వీఓటీ అబ్స్ట్రక్షన్, ఎల్వీఓటీ అబ్స్ట్రక్షన్ అని గుండె నుంచి బయటకు వచ్చే, గుండె గదుల నుంచి బయటకు వచ్చే గొట్టాలకు ఉండే కవాటంలో పూడికలు ఉంటాయి పుట్టుకతో. ఇలా ఉన్న వాళ్ళు కొంతమంది యాక్టివిటీతో పడిపోతారు. ముందు నుంచి తెలిసి ఉంటుంది, చాలా మందిలో జబ్బు ముందు నుంచి తెలిసి ఉంటుంది, లేకపోతే కొంతమంది తెలియకుండా అన్నోటిస్డ్గా జబ్బు ఉండి అప్పుడు బయటపడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి అరుదైన వ్యాధులు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్, పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు కూడా ఉంటాయి. అన్ని గుండెపోట్లు అవ్వక్కర్లేదు. దీంతో పాటు ఎరిథ్మిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఎరిథ్మిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె తాళం తప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టే జబ్బులు ఉంటాయి. అది స్వతహాగా పుట్టుకతో ఉండొచ్చు, పుట్టుకతో తత్వం ఉండి పెద్దగా అయ్యాక బయటపడవచ్చు. సో ఇలా రకరకాలమైన ఎరిథ్మిక్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. ఇవి కాకుండా కార్డియోమైపతీస్ అని ఉంటాయి. కార్డియోమైపతి అంటే గుండె కండకి సంబంధించిన వ్యాధులు, గుండె కండ వెడల్పు అవ్వటం, బలహీనపడటం ఉంటాయి. ఇది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు రకరకాల కారణాలతో చూస్తాం. పెద్ద వయసులో ఆల్కహాలిక్ కార్డియోపతి, ఆల్కహాల్ బీభత్సంగా తాగే వాళ్ళలో రావచ్చు, థైరాయిడ్ డిసీజెస్లో రావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో రావచ్చు. సో అనేకం డిస్కస్ చేసుకుంటూ పోవాలంటే 1,00,000 అంటాను చూడండి, 1,00,000 కారణాలు ఉంటాయి. సో మనిషి కుప్పకూలితే గుండెపోటు అని అనుకోకూడదు, చాలా ఉంటాయి. కాకపోతే కుప్పకూలటం అనేది కామన్ పాయింట్, కారణం ఎతకంది దాని గురించి డిస్కస్ చేయకూడదు. ఓకే. సో మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు 3 years కిడ్ 4 years కిడ్ అయితే ఎప్పుడు లేదు? నేను చూడలేదు, డాక్యుమెంట్ లిటరేచర్లో చదివాను. ఉస్మానియాలో ఎప్పుడో ఒకటి అన్నారు, నాట్ క్లియర్ అంటే, అంతేగాని ప్రాక్టీస్లో 3 years హార్ట్ అటాక్ అనేది నేను చూడలేదు, వెరీ రేరెస్ట్ అన్నమాట. నేనైతే చూడలేదు. ఓకే. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, బాగా మంచి ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేస్తే హార్ట్ అటాక్స్ రావు అని అంటారు. మరి రీసెంట్గా జిమ్ ట్రైనర్స్, అక్కడ జిమ్ చేసే వాళ్ళు చూడడానికి చాలా ఫిట్ ఉన్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. సో ఒకటి చాలా ఇంపార్టెంట్ వర్డ్ దీంట్లో మీరు ఒకటి అన్నారు, రావు అన్నారు చూడండి, అది రావు కాదు, రాకూడదు, రావు కాదు. అంటే జిమ్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్నెస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని ఎవరు చెప్పారు? రాదు అనం మేము, వచ్చే అవకాశం తక్కువ అంటాం. ఇది అశ్వత్థామ హతహ కుంజరహ లాగా మొత్తం వినాలి స్టేట్మెంట్. మీకు ఇవన్నీ చేస్తే సరైన పద్ధతిలో ఉంటే, సరైన పద్ధతి అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఆ డిసిప్లిన్ కి మళ్ళీ ఈక్వేషన్ ఉంది. ఒకరికి డిసిప్లిన్ ఒకటి, ఇంకొకరికి డిసిప్లిన్ ఒకటి. ఒకరికి నాన్ వెజ్ డిసిప్లిన్, ఒకరికి ఎక్సర్సైజ్ డిసిప్లిన్, ఒకటి ఫుడ్ డిసిప్లిన్, రైట్, ఒకరికి మాటల డిసిప్లిన్, ఒకటి బిహేవియర్ డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్ అనే వర్డ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. బట్ దెన్ పాజిటివ్గా అంటే ఒక మనిషి మంచి హెల్తీగా ఉండి ఈ గుండెపోటు రాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన పనులు మేము చెప్తాం. కానీ అది అమృతం కాదు, అంటే రావు కాదు అది చేస్తే. అలా అని చెప్పి అధ్వానంగా చేయకూడని అన్ని చేస్తూ కూడా తప్పించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో అవకాశం ఎక్కువ గుండెపోటు, అంతేగాని నువ్వు వస్తుందని గ్యారంటీ లేవు. అంటే ఒక స్మోకర్ 60 ఏళ్ళు సిగరెట్ తాగుతూ బతికిన వాడు ఉంటాడు, వాడిని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు, ఎందుకంటే ఆ ఎక్సెప్షన్. అంటే వాళ్ళలాగా ఉండాలంటే అందరూ ఆ పర్సంటేజ్ అందులో పోతారనమాట. అంటే నువ్వు సిగరెట్ తాగే వాళ్ళ సంఖ్య తీసుకున్నట్టయితే ఒక 100 మంది తాగుతున్నారు అనుకుందాం, వీళ్ళల్లో 30 నుంచి 40 మందికి ఏదో ఒక వ్యాధి వస్తుంది. గుండెపోటు అయితే 20 మందికి వస్తుంది. వేరాజ్ తాగని వాళ్ళ సంఖ్య తీసుకున్నట్టయితే, అట్లా తీసుకుంటే వీళ్ళల్లో కూడా రాదని కాదు, వీళ్ళల్లో వస్తుంది. ఆ పర్సంటేజ్ ప్రపోర్షన్ తక్కువ ఉంటుంది, ప్రాబబిలిటీ తక్కువ. ఇదంతా ప్రాబబిలిటీ, ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ చేస్తే గుండెపోటు రాదంటే అందరూ అదే పనిలో ఉంటారు, అది ఈక్వేషన్ కాదు కాబట్టి అట్లా అవుతుంది. ఇంకోటి, సరే ఇది పారాడాక్స్, సరే రాకపోవడం సరే, ఎస్పెషల్లీ జిమ్లో చూస్తున్నాం ఏంటి అనేది క్వశ్చన్. ఇదేం ఆశ్చర్యం కాదు, ఎందుకంటే హార్ట్ అటాక్స్ హ్యాపెన్ విత్ ఎఫర్ట్ అంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు,
ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ చేసేటప్పుడు, స్ట్రెన్యస్ యాక్టివిటీ చేసేటప్పుడు గుండెపోట్లు వస్తాయి. అంటే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం అంతే వల్ల వల్ల కాదు, ఆ, ఉన్న వాళ్ళకి ఆ రోజు వస్తుంది. ఆ, నీకు జబ్బు ఉంది, నువ్వు తెలుసుకోకుండా మూర్ఖంగా వదిలేయటం, లేకపోతే నువ్వు అన్నోటిస్డ్గా ఉండి నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఉమ్, యాక్టివిటీ అప్పుడు వస్తుంది, పడుకున్నప్పుడు తక్కువ, ఉమ్, పడుకున్నప్పుడు కూడా వస్తుంది, పర్సంటేజ్ తక్కువ, ఉమ్, యాక్టివిటీ అప్పుడు ఎక్కువ. ఉమ్, ఇలా అని చెప్పి పడుకున్న వాళ్ళకి రాదని కాదు. సిమిలర్గా మా ఫ్రెండ్స్ డిస్కషన్లో ఒకళ్ళు ఆల్రెడీ అన్నారు, అరే ఈ డిస్కషన్ సిమిలర్ డిస్కషన్ అయింది, నాన్ కార్డియాలజిస్టులు డిస్కషన్. అంటే కార్డియాలజిస్టులు మేము 4 ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్లో, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అరే ఏంది ఇది మీరు అన్న క్వశ్చనే, ఇదేంది రబ్బా అందరూ జిమ్లలో చచ్చిపోతారు, మీరేమో జిమ్ చేయమంటారా అని అంటే ఒకటి తాగేవాడు ఉంటాడు, వాడు అంటాడు, అరే అవన్నీ వదిలేంట్రా, బార్లో ఉంటే సరిపోద్ది, బార్లో ఎవడైనా చచ్చిపోయింది న్యూస్ విన్నావా అన్నాడు. అంటే ఇట్ డజంట్ మీన్, అంటే బార్లో అంటే ఇట్ ఇస్ రిలాక్సేషన్ సెంటర్. ఉమ్, బార్లో చచ్చిపోడు, వాడు ఇంటికి పోయాక చచ్చిపోతాడు, ఆ, బార్లో బాగానే ఉంటాడు తాగేటప్పుడు. right, right. ప్లస్ తాగిపోయాక కూడా తెలియదు వాడు పడుకున్నాడు అనుకుంటారు, అట్లా ఉంటుంది కదా, అక్కడ ఎవరికి తెలుసు, అంతే. తాగాక ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. ఉమ్, సో దట్ ఈస్ అ డిఫరెంట్ సిచ్యుయేషన్. ఉమ్, వెన్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్, ఇట్స్ ఆల్ ఎఫర్ట్. సో ఇట్ ఈస్ అ డిమాండింగ్ సిచ్యుయేషన్. హార్ట్ డిసీజెస్ అన్నీ అప్పుడే ప్రెజెంట్ అవుతాయి. ఉమ్, సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకటి, దీనివల్ల జిమ్ మానేయమని కాదు అర్థం, జిమ్ చేయండి, కానీ బీ కాషియస్ అండ్ బీ ష్యూర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే. వీళ్ళల్లో మీరు రెట్రోస్పెక్టివ్గా వెళ్ళి చూస్తే, మీరు ఇండ్లల్లో అడిగితే కరెక్ట్గా, ఉమ్, కొంతమంది ఆల్రెడీ చెప్తారు, మా ఆయనకి ఆల్రెడీ స్టెంట్ అయిందండి, ఆల్రెడీ గుండెపోటు ఉంది, గుండెకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, ఆయన జిమ్కి వెళ్తున్నాడని. ఉమ్, మీరు అడగలేదు కాబట్టి మీకు తెలియదు. ఉమ్, ఇప్పుడు పెరాలసిస్ అయితే కనిపిస్తుంది, చేయి కాలు పడిపోయి ఉంటుంది, మూతి వంకరపోయి ఉంటుంది. ఉమ్, గుండెకైతే కనిపించదు, వాళ్ళే చెప్పుకోవాలి. ఉమ్, బాధని చెప్పుకుంటేనే తెలుస్తుంది గుండెది. ఉమ్, సో ఈ బాధ చాలా మందిలో ఉంటుంది, వాళ్ళు దాన్ని అధిగమించేయటం కానీ, దాన్ని గమనించకపోవటం కానీ, దాన్ని ఇగ్నరెంట్గా వదిలేయటం కానీ, ఉమ్, మూర్ఖంగా వదిలేయటం కానీ చేస్తూ ఉంటారు. ఉమ్, కొంతమంది మా దగ్గరకు వస్తారు, ఉమ్, ఆల్రెడీ ఉన్న వాళ్ళు గుండె వ్యాధి, ఇది చేయొచ్చా ఎక్సర్సైజ్ అని. కొన్ని జబ్బుల్లో మేము చేయొద్దని చెప్పేస్తాం, అసలు చేయకూడదు, స్టెన్యూస్ యాక్టివిటీ, చిన్న మీ పనులు మీరు చేసుకోవచ్చు అలా చెప్తాం. కొంతమందికి మాత్రం అన్నీ చేయొచ్చు అని చెప్తాం. ఇవి తిరుమల కొండ కూడా ఎక్కొచ్చు అంటాం, హజ్కెళ్ళి మీరు మొత్తం అది అంతా రౌండ్స్ వేయచ్చు అంటాం, మ్యారథాన్ కూడా చేయమంటాం, హార్ట్ పేషెంట్ అయ్యి ఉండి కూడా. ఉమ్, సో ఇదంతా ఎలా ఉంటుందంటే, మీకున్న హార్ట్ డిసీజ్ ఏంటి, దాని తీవ్రత ఎంత, దాన్ని కరెక్ట్ చేసామా లేదా, ఉమ్, ఫుల్లీ కరెక్టెడా, పార్షియలీ కరెక్టెడా, మీ పరిస్థితి ఈ రోజున ఏంటి. సో వీటిని బట్టి మాత్రమే ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో జిమ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ కొత్తగా జిమ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, బీ ష్యూర్ దట్ యూ డోంట్ హ్యావ్ ఏ హార్ట్ డిసీజ్, దట్ ఈస్ నీ రెస్పాన్సిబిలిటీ. సో చెకప్స్ చేసుకోవాలి ప్రేయర్ గా. చెకప్ అంటే అగైన్ ఇట్ ఈస్ మీట్ యువర్ డాక్టర్. ఓకే. చెకప్ అంటే నీ సొంతంగా నువ్వు టెస్టులు చేసుకొని అంత బాగుంది అనుకోకూడదు, ఉమ్, బికాజ్ టెస్టులు కావు చెప్పేవి, Hmm. డాక్టర్ చెప్పాలి. డాక్టర్ బాధ్యత తీసుకొని హీ హ్యాస్ టు లుక్ ఎట్ ద పర్సన్, ఎగ్జామిన్ అండ్ డూ అన్ అప్రోప్రియేట్ టెస్టింగ్. ఏ టెస్ట్ చేయాలి, కరెక్ట్ ఎవరు ఏంటి ఆ పర్సన్కి అనేది ఆయనకి తెలుస్తుంది. అవును. మన ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే సెల్ఫ్ టెస్టింగ్ అనేది పాసిబుల్, అబ్రాడ్లో ఉండదు ఇది. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నేను ఇక్కడ అక్కడైతే చెప్పక్కర్లేదు, ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే వాళ్ళు హార్ట్ పెయిన్ అనుకొని వచ్చేస్తుంటారు. సార్ రెండింటికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, ఎలా తెలుస్తుంది హార్ట్ పెయిన్? ఆ బాధ్యత డాక్టర్ది, పేషెంట్ది కాదు. పేషెంట్ బాధ్యత ఏంటంటే బాధ కలిగినప్పుడు డాక్టర్ని సంప్రదించడం. అంతే. మనం గెస్ చేసుకోకూడదు, ఇది గుండెది, ఇది గ్యాస్, ఇది అని మన సొంతంగా మనం చేయటం వల్లనే నష్టపోతాం. లేకపోతే అప్పుడప్పుడు ఓవర్ లుక్ అవుతుంది, అప్పుడప్పుడు ఓవర్ డూయింగ్ అవుతుంది. అండర్ డూయింగ్, ఓవర్ డూయింగ్, ఓవర్ లుక్, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే మనంతట మనమే ఇది అనుకోవటం వల్ల. సో ఎప్పుడు కూడా బాధ కలిగినప్పుడు ఈ బాధ ఇంటర్వ్యూ చూసి సార్ ఇట్లా అన్నాడు అట్లా చేయకూడదు. మనం అవగాహనకు చెప్తాం, అంతేగాని మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోమని కాదు. మీరు ఏ ఇంటర్వ్యూ అయినా చూసినప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా బాధ కలిగితే గ్రహించి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం. సరైన డాక్టర్, క్వాక్ కాకుండా డిగ్రీ ఉన్న డాక్టర్, ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ని సంప్రదించి మీ బాధ్యతని పూరించినట్టయితే ఆ డాక్టర్ మీద బాధ్యత ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ కానీ ఏదైనా వచ్చే ముందు ఏదైనా ఇండికేషన్ చూపిస్తుంది సార్ బాడీ? 80% పీపుల్లో మాత్రం చూపిస్తుందండి, ఒక 20% పీపుల్లో చూపించకపోవచ్చు. 80% పీపుల్లో లక్షణాలు ఏవైనా కావచ్చు. నేను ఇందాక చెప్పినట్టు లక్షణాలు అందరికీ ఒకటి ఉండవు. తల నుంచి తీసుకొని వేస్ట్ వరకు ఎటువంటి బాధ అయినా అవ్వచ్చు. అది మంట అవ్వచ్చు, బరువు అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, రకరకాల విధానాలుగా ఉండొచ్చు. కొంతమందికి ఆవలింతలు అవ్వచ్చు, కొంతమందికి తేనుపుల్లాగా అవ్వచ్చు, కొంతమందికి ఆయాసంలాగా అవ్వచ్చు,
కొంతమంది భుజాలు పీకచ్చు, కొంతమంది దవడలు పీకచ్చు, కొంతమంది పళ్ళు పీకినట్టు అవ్వచ్చు, కొంతమంది తలలో పోటు వచ్చి మెడలోంచి భుజాలకి రావచ్చు, రకరకాలుగా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను అన్నట్టుగా ఇది ఏంటి అని మనం నిర్ధారణ చేసుకోకుండా ఎటువంటి బాధ కలిగినా ఈ బాధ నాకు ఇంతకుముందు కలగలేదే, ఇది తేడాగా ఉంది అని డాక్టర్ని సంప్రదించడం చేయాలి. దాన్ని తోసిపుచ్చి చేయకూడదు. అది మీ బాధ్యత. సో నేను చెప్పినట్టుగా ఇది ఒక 10-15 రోజుల ముందు నుంచి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉంటారు గుండె బాధతో, దాని గుండెదని గ్రహించకుండా. దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటాం. సో అది తెలియకుండా అది ఏం కాదులే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పనులు చేసినప్పుడే బాధ కలుగుతుంది, తర్వాత ఉండదు. సో ఆ పనిని అవాయిడ్ చేయటం కానీ, లేకపోతే అది వచ్చినప్పుడు ఆగటం కానీ అలాంటివి చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా అనేకంగా ప్రెజెంట్ అవుతాయి హార్ట్ డిసీజెస్. సార్, యాజ్ అ కార్డియాలజిస్ట్గా మీకోసం మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి హార్ట్ హెల్త్కి? ఫస్ట్ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూ షుడ్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఓకే. హ్యాపీ అంటే సూడో హ్యాపీ అని కాదు, నువ్వు హ్యాపీగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. అంటే ఆల్వేస్ బీ హ్యాపీ. యూ అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా ఈ నాకైతే సర్జరీ? లేదండి స్ట్రెస్. అది లేదా? లేదు. గంటల తరబడి నించోని చేయటం ఇవన్నీ ఉంటాయి కదా. అది ఎందుకు స్ట్రెస్ అయితే, నేను పని చేస్తున్నా కదా. ఐఎమ్ ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ వర్క్, యు ఆర్ హ్యాపీ ఎట్ యువర్ వర్క్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రెస్. స్ట్రెస్ నేను అట్లని చెప్పి నాకు స్ట్రెస్ ఉండదని చెప్పను. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంప్లెక్స్ కేస్ నేను ట్యాకిల్ చేశాను, ఆ తర్వాత నేను అవుట్కమ్స్ మీద టెన్షన్లో ఉన్నాను, అది స్ట్రెస్. బట్ ఫైనల్లీ దట్ ఈస్ ఎ పాజిటివ్ స్ట్రెస్. అంటే నేను ఫైనల్గా పేషెంట్ మంచిగా కావాలని కోరుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ స్ట్రెస్ ఉంటుంది తప్పించి మిగతా స్ట్రెస్లన్నీ అధిగమించగలగాలి. రకరకాలు ఉంటాయి. కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. డే ఇన్ డే టుడే మీరంతా చాలా మందితో మీట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆల్ దీస్ ప్లేసెస్ యూ ట్రై నాట్ టు బి జెలస్ అండ్ ట్రై టు బి మోర్ పాజిటివ్ అండ్ ట్రై టు బి మోర్ ఫ్రెండ్లీ, ట్రై టు బి మోర్ వాట్ యూ కాల్, ఇంకా అన్ని విధాల హ్యాపీనెస్ని ఎత్తుక్కోండి. ఏ విషయంలోనే హ్యాపీనెస్ ఎత్తుక్కోండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫండ్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత నేను సిగరెట్ స్మోక్ చేయను. సో దట్స్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీ టొబాకో ప్రొడక్ట్ తీసుకోను. సో అది తీసుకోవద్దు. అందరికి కూడా అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఐ డూ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ జిమ్. ఇప్పుడు నా గురించి అడిగారని చెప్తున్నాను. ఐ డూ జిమ్ అండ్ ఆల్టర్నేటివ్గా టెన్నిస్ ఆడతాను. మీ హాబీస్ అంటే హాబీస్ అంటే ఐ లైక్ దెమ్. సో ఇవన్నీ ఇప్పుడు నేను 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, 80% 30 to 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 4 days a week ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే. అంటే నువ్వు కండలు పెంచేసి ఇంత వెయిట్లు ఎత్తమని కాదు. ఎనీ కైండ్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే దాంట్లో కొలమానం లేదు. కొంతమంది ఇంత చేస్తే నాకు కొవ్వు కరిగిపోద్ది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. నువ్వు యూ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ స్లిమ్ అండ్ యువర్ కొలెస్ట్రాల్ కెన్ బి వెరీ హై. అది ఈక్వేషన్ కాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది డయాబెటీస్ లాగా. నువ్వు ఎక్స్ట్రీమ్లీ స్లిమ్ ఉండి నీ షుగర్ 400 ఉండొచ్చు. సో అది డిసీజ్, వ్యాధి. కొలెస్ట్రాల్ కూడా వ్యాధి. అంటే నువ్వు అన్ని చేసినా అది ఎక్కువ ఉంటే మందులు వాడాలి అంతే. సో ఈ ఎక్సర్సైజ్ అనేది కొలమానం ఏమిటి అంటే చెమటలు రావటము, అలిసిపోయేటట్టు చేయటం అది కాదు. 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్. దానికి ఈక్వలెంట్ ఎనీథింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మీ ఇష్టం. టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, వాట్ ఎవర్ యూ లైక్, డాన్స్, జుంబా, సారీ. సో ఆల్ దట్ స్టఫ్. సో ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఈజ్ అవాయిడింగ్ ఆల్కహాల్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ ఆల్కహాల్. బట్ ఇఫ్ యు ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్, ట్రై టు డూ ఇట్ at a less quantity. At least limit your quantity to say scotch అయితేనేమో less than 30 to 60 ml మధ్యలో, అంతకంటే ఎక్కువ తాగకూడదు. అండ్ బింజ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ మోడరేట్గా తీసుకోవచ్చు. ఫ్యాట్ లో ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోటీన్ గుడ్ అమౌంట్ తీసుకోవచ్చు. సో అండ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిగా తినచ్చు. అండ్ vegetables, all vegetables can be taken. If you are diabetic, follow the diabetic diet. ఓకే. నాన్ వెజ్ మంచిది కాదు సార్ హార్ట్ కి, చాలా మంది అంటారు. నాన్ వెజ్ మంచిది కాదని ఏం లేదండి, లిమిట్ లో తీసుకోవాలి. లీన్ మీట్ ఈజ్ ఓకే. రెడ్ మీట్ లో ఏంటంటే మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకోటి, చాలా మంది నేను స్టెంట్ అయ్యగానే లేకపోతే ప్రొసీజర్ చేయగానే నేను వెళ్ళి మటన్ ఇవాళ తినేసాను అంటాడు. ఏమవుతుంది, ఏం పాయిజన్ కాదు, కాకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యు ఆర్ writing IIT exam or NEET exam, and you don't bother about a 1 day movie or 2 days bunking of the college. You are looking at 10 years of tapassu. ఇది కూడా అలాంటిదే. Diet and all these are for coming decade. So your modification of anything is for decade or for
అట్లీస్ట్ ఇయర్ 2 years ఆఫ్ మోడిఫికేషన్ విల్ గివ్ రిజల్ట్స్. అంతేగాని ఈ నెల ఒక్కరోజు బాగా చేసేవంటే అయిపోయిందని కాదు. సో రిజల్ట్స్ కమ్ లైక్ దాట్. సో వాట్ ఎవర్ యువర్ లైఫ్ స్టైల్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొట్ట లేకుండా ప్రయత్నం చేయటం, ఒబెసిటీ, లావుగా ఉండకపోవటం. ఒకవేళ లావుగా ఉన్నా పొట్ట లేకుండా ఉండాలి, సెంట్రల్ ఒబెసిటీ ఉండకూడదు. లావుగా ఉండకపోవడం మంచిది. అండ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, లేటర్ ఆన్ ఆల్సో కొంచెం యాక్టివ్ మూమెంట్స్ ఉండాలి. కొంతమంది ఎక్సర్సైజ్ చేసేసి తర్వాత అంతా కూర్చొని ఉంటారు, అలా కూడా నాట్ రైట్. సో అండ్ ఇంకా మిగిలింది బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉంటే ముందే కనిపెట్టి దానికి మందులు కరెక్ట్గా వాడటం. దీస్ ఆర్ ఆల్ విచ్ మేక్ యూ అండ్ టేక్ యూ ఇన్ టు ద గ్రూప్ వేర్ ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ లెస్. నాట్ ప్రాబబిలిటీ లెస్ అంతే. అంతే. ఓకే. అంటే అవన్నీ అమృతం కావు. ఎప్పుడు కూడా వీళ్ళకి రాదు అని చెప్పలేము. అసలు అలాంటిది ఉండదు. చెప్పలేదు. ఓకే ఓకే సార్, జనరల్ గా స్టంట్ వేసారు అంటాం కదా. స్టంట్ అంటే ఏంటి, ఎప్పుడు వేస్తారు, ఎవరికి వేస్తారు, ఒకసారి డీటెయిల్ గా చెప్తారు. స్టంట్ అంటే ఇది ఇంకోటి, ఫస్ట్ చాలా మంది స్టంట్ అంటారు, మీరు లక్కీగా స్టంట్ అన్నారు. స్టంట్ అంటారు, స్టంట్ కాదు, అది స్టెంట్. స్టంట్ మీన్స్ ఇట్ ఈస్ అ జాలీ. ఓకే. హిందీలో చల్లా అంటారు, స్ప్రింగ్. ఇట్ ఈస్ యూ కెన్ సీ హియర్ యాక్చువల్లీ. ఇది ఒక అంటే ఓ మోడల్, ఇంత ఉండదు. దమని ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఇది సిర అంటాము, సిర కంటే చిన్నగా ఉంటుంది దమని. మనం నాడి పట్టుకుంటాం చూడండి, ఇట్ విల్ బి అరౌండ్ 2 mm నుంచి 5 mm వరకు రేంజ్ ఆఫ్ డయామీటర్ ఉంటుంది. సో ఈ రక్తనాళం గుండె పైన ఉపరితలం మీద ఉన్న రక్తనాళాలు, సిరలు, సారీ దమనులు. సో ఈ దమనులు గుండె పైన ఉంటాయి. ఇవి నేను అందరికీ చెప్తుంటాను పేషెంట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా. కృష్ణా, గోదావరి, కావేరి అని మన తెలుగు స్టేట్స్కి 3 ఎట్లను, అలా గుండెకి దమనులు 3 ఉంటాయి, ఎల్ఏడి, ఎల్సిఎక్స్, ఆర్సి అని. ఇవి తెలుగు స్టేట్స్కి ఈ జీవనదులు ఎట్లా, ఇవి జీవనదులు గుండెకి. సో వీటిల్లో ప్రవాహంలో ప్రాబ్లం వచ్చినప్పుడు గుండెపోట్లు వస్తాయి, గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండెపోటు, గుండె నొప్పి. గుండె నొప్పి అనేది ఎమర్జెన్సీ కాదు. గుండె నొప్పి గుండెపోటు కింద మారే అవకాశం ఉంటుంది. గుండెపోటు అంటే ఎమర్జెన్సీ. సో ఈ పూడికల వల్ల వస్తుంది, ఈ రక్త ప్రసారంలో పూడికలు. ఆ పూడికని పక్కకి తోసి సరఫరా ఇవ్వడానికి నువ్వు లోపలికి వైర్ పంపి దానిపైన ఈ స్ప్రింగ్ లాంటి స్టెంట్ అనే పరికరాన్ని అమర్చి దాన్ని అక్కడ వెడల్పు చేసి దారిచ్చి వచ్చేస్తావు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ. సో యాంజియోప్లాస్టీ అంటే, ప్లాస్టీ అంటే రిపేర్, యాంజియో అంటే వెజల్, ధమని. యాంజియోప్లాస్టీ అంటే రిపేర్ ఆఫ్ వెజల్. ఏ విధంగా? స్టెంటింగ్, బెలూన్ అండ్ స్టెంటింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ అంటారు. బెలూన్తో వెడల్పు చేసి స్టెంట్ అమర్చడం. సో ఇది ఎమర్జెన్సీగా చేయటం జరుగుతుంది, ఎలెక్టివ్గా చేయటం జరుగుతుంది. ఎమర్జెన్సీగా అంటే అప్పుడప్పుడు డాక్టర్, పేషెంట్ ఎవరు తెలియదు, సడన్గా వచ్చి వాళ్తారు. అయితే ఫోన్ చేసో లేకపోతే హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కో బాధతో వస్తారు. ఇది ఎమర్జెన్సీ. ఇది వోల్కెనో ఎరప్ట్ అయినట్టు, అగ్నిపర్వతం బద్దలైనట్టు. సో ఇటువంటి సిచ్యువేషన్, ఇది వార్ ఫుటింగ్ డిసీజ్. ఇక్కడ మాటలు అవన్నీ ఉండవు, డిస్కషన్. నేను సెకండ్ ఒపీనియన్, కొంతమంది ఫూలిష్గా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటా అంటారు, అలాంటివి ఉండవు అక్కడ. ఇట్ ఈస్ ఎ వార్ ఫుటింగ్ డిసీజ్, ఇట్ విల్ టేక్ లైఫ్ ఎట్ ఎనీ టైమ్. సో ఇమీడియట్గా నువ్వు ప్రొసీజర్లోకి తీసుకెళ్ళాలి. అక్కడికక్కడ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్ కరెక్టే అవుతే దానికి కారణమైన రక్తనాళం, ధమని 100% అప్పటికప్పుడు మూసుకుపోయి ఉంటుంది. ఒక క్లాట్ ఏర్పడి ఉంటుంది. బ్లాక్ ఏళ్ల తరబడి ఉంటే అక్కడ క్లాట్ ఏర్పడి ఉంటుంది. బ్లాక్ అనేది అగ్నిపర్వతం లాంటిది, లావా అనేది క్లాట్. సో ఎప్పుడైతే ఈ బ్లాక్ చిటిలి క్లాట్ అడ్డుపడుతుందో, ఆ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోతుందో, బాధతో ఎమర్జెన్సీకి రావడం జరుగుతుంది. దాన్ని ఎమర్జెన్సీలో యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ కానీ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అని అంటాం. సో ఇది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే, స్టెంట్లు వేసేది అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి బాధతో వస్తారు. ఆ బాధని మేము గమనించి ఇది గుండెకి సంబంధించిందని మేము చెప్పడం జరుగుతుంది. అది ఎమర్జెన్సీ కాదు. కొన్నిసార్లు దాంట్లో అర్జెన్సీలు ఉంటాయి. అంటే ఇటువంటి పరిస్థితి రేపు మాపు వచ్చేటట్టు ఉంటాయి, అలాంటివి తొందరగా చేయాలి. కొన్ని మాత్రం ఏళ్ల తరబడి ఉంటాయి, అవి టైం ఇస్తాయి. సో వీటికి చెప్తాం, మీరు డేట్ చూసుకొని తొందరగా రండి అయ్యా చేద్దామని. సో 4-5 రోజులు ఆగి ఉంటారు, 10 రోజులు ఆగి ఉంటారు. సో అప్పుడు 10 రోజులు ఆగి ఉంటారు. అప్పుడు మనం ఈ స్టెంట్ పెట్టడం అనేది ఎలెక్టివ్గా చేస్తాం. సో ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే ఓకే. సో ఈ స్టంట్ వేసుకునే వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు? యాక్చువల్గా స్టెంట్తో సంబంధం లేదు, అదంతా జబ్బుతో సంబంధం. వాళ్ళకి ఎంత తీవ్రత ఉంది, ఎంత గుండె దెబ్బతినిపోయిందా ఆల్రెడీ, స్టెంట్ కంటే ముఖ్యమైనవి అవి. అంటే గుండె ఆల్రెడీ దెబ్బతిన్నదా, ఎంత దెబ్బతిన్నది,
స్టెంట్ వేయటం వల్ల ఎంత ఉపయోగపడింది, ఎంత భాగం మనం వాళ్ళకి కాపాడగలిగాం, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, దీన్ని బట్టి వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు మీరు అన్న సిగరెట్లు అవి ఎవరికైనా కూడా ఆపేయాలి. స్టెంట్ వేయటమో వేయకపోవడంతో సంబంధం లేదు. ఎవరు కూడా గుండె జబ్బే ఉండక్కర్లేదు దానికి, వాటి జోలికే పోకూడదు. స్టెంట్ వేసిన వాళ్ళకి ఆల్రెడీ గుండె జబ్బు ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా వాళ్ళు అసలు చేయకూడదు అవి, ధూమపానం కానీ ఆల్కహాల్ కానీ. అది ఎన్ని రోజులు వాళ్ళు బతుకుంటారు సార్? అంటే అడగొచ్చలేదో కూడా తెలియదు. ఇలా స్టంట్ వేసిన వాళ్ళు అంటే స్టెంట్ తో సంబంధం లేదు, బతకటం బతకపోవడానికి జబ్బుతో సంబంధం. జబ్బు ఎంత ఉంది తీవ్రత, మీరు ఏ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ ఎంత పరిష్కారం ఇవ్వగలిగారు, మీకు మొత్తం పరిష్కారం అయిందా జబ్బు, ఎంత దెబ్బతిన్నది, గుండె బలహీన పడిపోయిందా, దెబ్బతిన్నదా, ఆయనకి ఎరిథ్మియాస్ వస్తున్నాయా, ఆయన ఎంత నడవగలుగుతున్నాడు, ఇది అదొక పెద్ద సబ్జెక్టు. మీరు దాన్ని ప్రోగ్నోసిస్ అంటారు. ప్రోగ్నోసిస్ అంటే ఈయన ఎన్నాళ్ళు హ్యాపీగా ఉంటాడు, చావు వచ్చే అవకాశం ఎంత, అది ప్రాబబిలిటీ. అగైన్ అంటే 100 మంది 5 ఏళ్ళు 100 మందిని ఫాలో అయితే అందరూ ఉంటారా, 30 మంది పోయి ఉంటారా ఆ టైంకి, 50 మంది పోయి ఉంటారా ఈ గ్రూప్లో, అలా చెప్తాం మేము. ఇది అంతేగాని ప్రపోర్షన్ ఈ పేషెంట్కి సినిమాలో చూపించినట్టు కరెక్ట్గా 2 ఏళ్ళకి పోతాడంటే 2 ఏళ్ళ డేట్ ఉండదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ ఆల్ ప్రాబబిలిటీ. ప్రోగ్నోస్టికేషన్ అంటాం, అది చాలా పెద్ద సబ్జెక్టు. అది పేషెంట్ని ఇన్ టోటో చూడాలి, స్టెంట్తో సంబంధం లేదు. స్టెంట్ వేయటం వల్ల బైపాస్ దానికి పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఓవరాల్ పిక్చర్ పేషెంట్ పరిస్థితులు. ఇప్పుడు కొంతమంది గుండె అంతా బాగుంటుంది, బ్రెయిన్లో ట్యూమర్ ఉంటుంది, నువ్వు గుండె బాగుంటే బ్రెయిన్లో పోవచ్చు కదా అంతూ. సో ఓవరాల్ పిక్చర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓవరాల్ మోర్టాలిటీ అంటారు దాన్ని. సో గుండె వల్ల అనే దానికి వస్తే గుండె పదిలంగా ఉందా, గుండె దెబ్బతిన్నదా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో స్టెంట్ యాక్చువల్ క్వశ్చన్ చాలా మంది అడిగేది స్టెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది అని. స్టెంట్ ఎప్పుడు పోయే వరకు ఉంటుంది, అది క్వశ్చన్ కాదు. స్టెంట్ చేయాల్సిన పని ఎన్నాళ్ళు చేస్తుంది అనేది. సో అది జనరల్గా స్టెంట్, అసలు స్టెంట్ మనం వేసిన స్టెంట్ చేయాల్సిన పని కూడా 18 నెలలే. 18 నెలల నుంచి 2 ఏళ్ల వరకే నీ ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత ఆ స్టెంట్ అవసరం లేదు మనకి. కాకపోతే ప్రక్రియలు ఏవి కూడా ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ కాలేదు. స్టెంట్ 18 నెలల తర్వాత కరిగిపోయే స్టెంట్లు కనుక్కున్నారు. ఫర్ సమ్ రీజన్ అవి మాకైతే నేను చూసింది అయితే యూస్ఫుల్ ఉంది. మేము వాడాము 2012 ఆ ప్రాంతంలో, చాలా యూస్ఫుల్ ఉన్నాయి. బట్ దెన్ దే వర్ విత్డ్రాన్ ఫ్రమ్ మార్కెట్. ఇప్పుడు అవి అలాంటి అవైలబుల్ ఉన్నాయి కానీ తక్కువగా వాడుతున్నారు. సో యాక్చువల్గా స్టెంట్లు, ఈ డివైజెస్ ఆర్ మెంట్ ఫర్ 2 years. ఎందుకంటే డిసీజ్ వచ్చే అవకాశం ఆ టైంలో ఉంటుంది, అది పారద్రోలుతుంది. తర్వాత స్టెంట్కి సంబంధం లేదు వచ్చిన జబ్బు. అంటే ఇప్పుడు స్టెంట్ లేని చోట కూడా జబ్బు రావచ్చు, మరి అది స్టెంట్ ఏం చేసింది అక్కడ. సో స్టెంట్తో సంబంధం అంటే అందుకే ఇది పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్. స్టెంట్ ఎన్నాళ్ళు వస్తుంది, మనిషి ఎంత బతుకుతాడు, అలా కాదు. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గుతుందా దాని వల్ల, స్టంట్ వేయడం వల్ల అనేది? తగ్గితే ఎందుకు వేస్తావు, తగ్గితే ఎందుకు వేస్తావు, తగ్గించడానికి వేస్తున్నావా? లేదు. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి చెప్తారు కదా సార్, అంటే వాల్వ్ పెట్టాము ఓన్లీ 15 years పనిచేస్తుంది ఆ వాల్వ్ అని అట్లా చెప్తారు కదా. అలా చెప్పరు, అది తప్పుగా వింటారు, తప్పుగా బయటికి తీసుకెళ్తారు. అలాంటి స్టేట్మెంటే లేదు. ఈ స్టేట్మెంట్స్ అన్ని డాక్టర్ చెప్పినవి మారిపోతాయి మార్కెట్లోకి వెళ్ళాక. యాడ్, డిటెక్టివ్, ఎడిషన్, రీప్లేస్మెంట్ రకరకాలు అవుతాయి. సింపుల్ గా మీరు వాల్వ్ అన్నారు, ఇందాక ఒకటి అన్నారు, అసలు అదంతా కన్ఫ్యూజ్ చేశారంటే ఉప్పుని పప్పు చేసి పెట్టారు. నేను పప్పు గురించి చెప్పాలంటే చచ్చిపోతాను, తల ప్రాణం తోక్కు వస్తుంది. అంటే మీరందరూ ఉప్పుని చూసి పప్పు అంటున్నారు, నాకు ఇది ఉప్పు ఇది పప్పు అని క్లారిటీ ఉంది. నేను చెప్పాలి పప్పు గురించి, మీరు ఉప్పు అనుకుంటున్నారు, నేను ఎలా చెప్పాలి? ఇది అలా చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కవాటం, వాల్వ్ బ్లాక్ అయింది, స్టెంట్ వేసారు అంటారు. అది వాల్వ్ కాదు, అది వెజల్, ధమని. యాక్చువల్ వాల్వ్ లో కూడా స్టెంట్ పెడుతున్నాం ఇప్పుడు కొత్తగా, టావర్ అని వచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే చచ్చిపోతాం వాడి కన్ఫ్యూజన్ కి. ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ జబ్బు ఉన్న వాడికి అయితే అర్థమైంది, మిగతా వాళ్ళకైతే ఇదే. మళ్ళీ అంత చెరిపోయి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అదే అంటాడు, వాల్వ్ బ్లాక్ అయింది కదా సార్, ఏంటి పరిస్థితి అంటాడు. ఇందాకే కదా వాల్వ్ కాదు ధమని అన్నాను అంటాడు. సో దట్ ఈస్ ఆల్ వాడుక భాషలు అన్ని మారిపోయాయి. సో ఎడ్యుకేట్ చేయడం డిఫికల్ట్. అందుకే 1:1 మాట్లాడినప్పుడే అర్థమవుతుంది. ఈ ఓవరాల్ గా ఒక పిక్చర్ గా చెప్పలేవు. ఓకే, ఇంకోటి సార్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, అది ఎలాంటి సిచ్యువేషన్ లో వేస్తారు? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే గుండె మార్పిడి. సో వేరే మనిషి గుండె వేస్తారు. కిడ్నీ లాగా కాదు, లివర్ లాగా కాదు. లివర్, కిడ్నీ బతుకున్న వాళ్ళది కూడా తీయచ్చు. హార్ట్ ఎలా తీస్తావు? ఒకటేగా ఉండేది, తీస్తే మనిషి పోతాడుగా. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ మాత్రమే తీసుకోగలవు. సో దాని ఫస్ట్ లిమిటేషన్ ఈజ్ అవైలబిలిటీ. 2 గ్రూపులు మ్యాచ్ అవ్వాలి. సరే గ్రూపులు ఇప్పుడు దానికి కూడా పరిష్కారం వెతుకుతున్నారు. గ్రూపులు మ్యాచ్ కావాలనే యూజువల్గా సైజ్ మ్యాచ్ కావాలి.
సో అవన్నీ కూడా లిమిటేషన్స్. ఈ పక్కకు పెడితే హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి ఈ మధ్య, అప్పుడు మీద పాత రోజుల్లో మీద. ఎవరికి చేస్తామంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉన్న వాళ్ళకి, పరిష్కారం లేని వ్యాధులకి, కార్డియోమైపతి అని ఉంటుంది, గుండె వెడల్పై బలహీనమైపోద్ది. బలహీనమైనంత మాత్రాన చెయ్యం, ఎందుకంటే బలహీనమై 10 ఏళ్ళు 20 ఏళ్ళు మా దగ్గర ఫాలోఅప్లో ఉండి మెడికల్ మేనేజ్మెంట్తో బాగున్న వాళ్ళు ఉంటారు. మందులు వాడుతూ పద్ధతిగా ఉంటూ చెప్పినవన్నీ పాటిస్తూ అన్నీ చేశాక కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఊరికే హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం. వాళ్ళ లైఫ్ స్పాన్ మేము ఇందాకన్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, సర్వైవల్ ఎక్స్పెక్టెన్సీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తాం, హార్ట్ ట్రాన్స్ప్లాంట్. ఎంత ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఇది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? ఇంకా అదే హాస్పిటల్ కామన్ మ్యాన్ ఎఫోర్డ్ చేయగలుగుతారు అంటే, బట్ దెన్ అంటే అదంతా మనం ఇట్ డిపెండ్స్ అపాన్ హాస్పిటల్, డోనార్, అవన్నీ. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 20 లక్షల చుట్టుపక్కల అవుతుంది, 15 నుంచి 20 మధ్యలో అవుతుంది. కొన్నిసార్లు 10 లక్షల్లో అవుతుంది పరిస్థితులు బట్టి. ఓకే ఓకే. అండ్ యాజ్ అ కార్డియాలజిస్ట్ ఒక మంచి డైట్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, ఆయిల్ ఉప్పు తగ్గించి తినాలి అందరూ. ఓకే. తీసేయద్దు, తగ్గించి తినండి. ఈ వర్డ్ కూడా కొంతమంది తీసేస్తారు, తీయాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ తగ్గించండి. ఒక 25% మీరు తినే దాంట్లో తగ్గించేస్తే చాలా గుడ్. నెక్స్ట్ ఏ ఆయిల్ వాడాలి అనే దానికంటే కూడా ప్లాంట్ ఆయిల్స్ వాడండి. సన్ఫ్లవర్, సాఫ్లవర్, మస్టర్డ్, ప్లాంట్ ఆయిల్స్, యానిమల్ ఆయిల్స్ వాడకుండా. ప్లాంట్ ఆయిల్స్ కూడా రొటేట్ చేయొచ్చు అండ్ రిపీట్ చేయకూడదు, వాడిన ఆయిల్నే మళ్ళీ వాడద్దు. దీన్ని పక్కకు పెడితే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, అట్లీస్ట్ 4 to 5 సర్వింగ్స్ ఎ డే. డయాబెటీస్ లేని వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే దాంట్లో కూడా లిమిట్ ఉంటుంది. అంటే లిమిట్ అంటే నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ చక్కగా తినచ్చు, కానీ లీన్ మీట్ వరకే తినాలి. రెడ్ మీట్ తినద్దు, అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ తినద్దు అంటే అది పాయిజన్ కాదు, అవాయిడ్ చేయండి, లిమిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్ చెప్పుకున్నాం, ఫ్యాట్ చెప్పుకున్నాం. సో ఈ టైప్ ఫుడ్ విత్ అవాయిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఒకవేళ ఆల్కహాల్ తప్పని పరిస్థితిలో ఉన్నారు అంటే కనుక తగ్గించి తాగటం, ఎక్స్ట్రీమ్లీ లెస్ క్వాంటిటీ తాగటం. అండ్ తర్వాత నాకు తెలిసి డైట్ అంటే నేను ఐ ఇంక్లూడెడ్ ద ఆల్కహాల్ ఇన్ ఇట్. సో ఈ జాగ్రత్తలు పాటించి ఈ పౌష్టికారం తీసుకుంటే మంచిది. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, దే ఆర్ ఆల్ గుడ్. ఓకే ఓకే. సో ఫైనల్గా వన్ థింగ్ విచ్ యూ అవాయిడ్ ఫర్ హార్ట్ హెల్త్? ఫస్ట్ స్మోకింగ్ అండి. ఫస్ట్ స్మోకింగ్ ఏనా? డ్రగ్స్, స్మోకింగ్, ఎందుకంటే కొకైన్ కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. సో స్మోకింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ కల్ప్రిట్. యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ చూడటానికి కారణం స్మోకింగ్. సో స్మోకింగ్ చేయకూడదు. నెక్స్ట్ మీరు దిస్ ఇస్ ఫోర్మోస్ట్, అంటే విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ తర్వాత మధుమేహం, రక్తపోటు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అదుపులో పెట్టుకోవటం, లావుగా లేకుండా చూసుకోవటం, ప్రయత్నం చేయటం, పొట్ట ఎక్కువగా ఉండకుండా చూసుకోవటం, సెంట్రల్ ఒబెసిటీ అవాయిడ్ చేయటం, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటం, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 30 to 40 minutes ఎ డే చేయటం. ఇవన్నీ కూడా నేను చెప్పేవి. అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుద్ది, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అదుపులో పెట్టుకోవటం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.